ప్రపంచానికి దూరంగా సూర్యరశ్మి కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయే చీకటి అరణ్యం అది. అక్కడ నివసించేది క్రూరమైన రాక్షసజాతి. వాళ్ల రక్తంలోనే హింస ఉంటుంది. కాని ఆ మందలో డుంబు అనే చిన్న రాక్షసుడు మాత్రం వెలిరు. వాడికి కోరలున్నాయి, కొమ్ములున్నాయి, కాని కళ్లలో మాత్రం రాక్షసులకు ఉండకూడని జాలి ఉంది. రాక్షసరాజు కంటకుడు ఎప్పుడూ డుంబుని హెచ్చరించేవాడు. మనం పుట్టిందే చంపడానికి. మన జాతికి ఒక శాపం ఉంది. ఎప్పుడైతే మనం మనిషిని ప్రేమతో తాకుతామో ఆ క్షణమే మన శరీరం కాలిబూడిదవుతుంది. ఆ మాటలు డుంబుని భయపెట్టాయి. అందుకే అతను ఎప్పుడూ మనుషులకు దూరంగా ఉండేవాడు. ఒకరోజు అడవిలో దారి తప్పిన ఒక 5 ఏళ్ల పాప ఏడుస్తూ కనిపించింది. ఆమెను చూసిన మిగతా రాక్షసులు నోరుల్లబెట్టారు. ఈరోజు మనకు మంచి విందు దొరికింది అంటూ ఆ పాపవైపు పరుగెత్తారు. డుంబుకి గుండె తరుక్కుపోయింది. తన జాతి నియమాలు గుర్తొచ్చాయి. రాజు చెప్పిన శాపం గుర్తొచ్చింది. ఆ పాపను తాకితే తను చనిపోతాడు, తాకకపోతే ఆ పాప చనిపోతుంది. డుంబు ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను చనిపోయినా పర్లేదు, ఈ పాప బతకాలి. తోటి రాక్షసులను నెట్టేసి ఆ పాపను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు. వెంటనే రాక్షసరాజు చెప్పినట్టే జరిగింది. డుంబు శరీరం వేడెక్కింది. చర్మమంతా పగులుతూ లోపలి నుండి విపరీతమైన కాంతి బయటకు రావడం మొదలైంది. మిగతా రాక్షసులు భయంతో పారిపోయాడు. డుంబు కళ్ళు మూసుకున్నాడు. మరణానికి సిద్ధమయ్యాడు. కాని అక్కడ జరిగింది మరణం కాదు, పునర్జన్మ. డుంబు శరీరం కాలిపోలేదు. అతని మీద ఉన్న ఆ నల్లటి రాక్షస చర్మం ఒక పెంకులా పగిలి కింద పడిపోయింది. ఆ పెంకులోనుంచి బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఒక అందమైన గంధర్వ బాలుడు బయటకు వచ్చాడు. అసలు నిజం ఏమిటంటే డుంబు రాక్షసుడు కాదు, ఒక శాపం వల్ల రాక్షసుడిగా మారిన గంధర్వుడు. ఎప్పుడైతే నువ్వు నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా స్వచ్ఛమైన ప్రేమతో ఒక మనిషిని కాపాడతావో అప్పుడే నీకు నిజరూపం వస్తుంది. ఇదే అసలైన శాప విమోచనం. రాక్షసరాజు ఇన్నాళ్లు అబద్ధం చెప్పి డుంబుని భయపెట్టాడు. తన త్యాగం వల్ల డుంబుకి శాప విమోచనం కలిగింది. అతను ఆ పాపను సురక్షితంగా ఊరిలో దింపి తన గంధర్వలోకానికి ఎగిరిపోయాడు. రాక్షసరూపం పోయినా అతని మంచితనం అతనికి కొత్త జీవితాన్నిచ్చింది. మనము ఎలా పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా బతుకుతున్నామన్నదే ముఖ్యం. త్యాగం ఎప్పుడూ వృధాపోదు. మరో అద్భుతమైన జానపద కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.